పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు 17వ శతాబ్ద బ్యాక్ డ్రాప్లో వస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపిస్తాడని సమాచారం. పవన్కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది. కీలక పాత్రలో బాలీవుడ్ నటులు బాబీ డియోల్ నటించనున్నారు. మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో రూపొందుతోంది హరిహర వీరమల్లు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే రానున్న ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. దీంతో ఆయన చేస్తున్న సినిమాల షూటింగ్స్ ప్రజెంట్ నిలిపివేశారు. పవన్ సినిమాలు ఎప్పుడు పూర్తి అవుతాయో అర్థం కాక ఫ్యాన్స్ డీలా పడ్డారు. ఇలాంటి వేళ హరిహర వీరమల్లు సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ మధ్య ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో సినిమాకు బ్రేక్ పడిందనే రూమర్స్ వినిపించాయి. తాజాగా ఆ రూమర్స్కు చిత్ర నిర్మాత ఏఎం రత్నం చెక్ పెట్టారు. హరిహర వీరమల్లు ఆగిపోయిందంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారని, అందులో ఎలాంటి నిజం లేదని తేల్చేశారు. సినిమా ఆగిపోలేదని, రెండో భాగం కూడా ఉంటుందని పవన్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు. పవన్ కళ్యాణ్తో సినిమా తీసి డబ్బులు సంపాదించాలంటే 20 రోజుల్లో ఏదో ఒకటి తీసేయొచ్చు. కానీ పవన్ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోవాలి, ఆయనకు మంచి పేరు రావాలని నిర్మాత తెలిపారు. తాను తీస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా అన్నారు. హరిహర వీరమల్లుతో పవన్ కళ్యాణ్ మరో స్థాయికి వెళ్తారని చెప్పారు. ఈ సినిమా బయటికి రాదు, ఆగిపోయింది, అసలు ఇది లేదు, పక్కన పెట్టేశారు అని మొన్న కూడా అసలు రాశాడు. నేను వెంటనే వాళ్ళ మీద ఏమైనా కౌంటర్ ఇస్తే మళ్ళీ బురద చల్లుతారు. అందుకని ఏం చెప్పంటే ఇరాన్లో, బెంగళూరులో, హైదరాబాద్లో అన్ని చోట్ల గ్రాఫిక్ వర్క్ జరుగుతుంది, త్వరగా ఫినిష్ అవుతుంది. ఇది హరిహర వీరమల్లు పార్ట్ 1 కాదు, పార్ట్ 2 కూడా చేస్తున్నాం. ఈ సినిమా విఎఫ్ఎక్స్ పనులు ఇరాన్, కెనడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో జరుగుతాయని గతంలోని నిర్మాత తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఊహకు మించి ఈ సినిమా ఉండబోతుందనేది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్.